ఇక యుక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. $850 మిలియన్ విలువైన 3,350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ క్షిపణులను యుక్రెయిన్కు అందించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ ఆయుధ ప్యాకేజీకి యూరోపియన్ దేశాల నిధులు సమకూరుస్తున్నాయి. 6 వారాల్లో ఈ క్షిపణులు కియవ్కు చేరుకుంటాయి. వీటిలో 240 నుంచి 450 కిలోమీటర్ల పరిధి కలిగిన ఇరామ్ క్షిపణులు ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడో యుక్రెయిన్కు చేరాల్సి ఉండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. అయితే ఓవైపు యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై కీలక చర్చలు జరిపారు. త్వరలోనే మరోసారి ఇద్దరితో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధమవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.